రియాదుస్ సాలిహీన్, సహీ ముస్లిం మరియు సహీ బుఖారీ గ్రంథకర్తలు చాలా ముఖ్యమైనటువంటి ఒక వాక్యాన్ని ప్రవక్త వారు ఒక మాటను తెలియజేస్తున్నారు. మన అనునిత్యం కూడా మన సమాజంలో మనం చూస్తూ ఉంటాం. మనకు కానవచ్చే అతి ముఖ్యమైనటువంటి ఒక దుర్గుణము ఇంకొకరికి సంబంధించింది తీసేసుకోవడము. అది లీగల్గానో ఇల్లీగల్గా, ఎక్కువ ఇల్లీగల్గానే జరుగుతుంటాయి. ఏమండి, వైట్ కాలర్ నేరాలు జరుగుతున్నాయి చూసారా. మనకు తెలియకుండా మన అకౌంట్లోంచి డబ్బులు పోతుంటాయి. ఎక్కడో కూర్చుంటాడు, కంప్యూటర్ మీద ముందు కూర్చుంటాడు, డబ్బులు మోసం చేస్తున్నాడు. వాడి బొట్టులో పడిపోతున్నారు అమాయకులైనటువంటి వాళ్ళు. అమాయకులే కాదు, తెలివైన వాళ్ళు కూడా, తెలివైన వాళ్ళని కూడా ఏదో విధంగా మోసం చేసేసి డబ్బులు తీసేసుకుంటున్నారు. ఇలాంటి నేరాలు ఇంకా చాలా ఉన్నాయి. అధికారంలో వచ్చిన తర్వాత మరొక విధంగా ఏమంటారు, ఆ నేరాలు ఉంటాయి. ఏమండి, లాయల్గా ఉంటాయి, లాయల్ కాదు రాయల్గా ఉంటాయి. ఏమండి, దర్జాగా చేస్తారు. అటువంటి నేరాలు కూడా ఉంటాయి. ప్రవక్త వారు మాట చెప్పారు, అదేంటంటే ఎవరైనా ఈ ప్రపంచంలో ఒక జానుడు భూభాగాన్ని ఇతరులకు చెందినటువంటి దాన్ని బలవంతంగా లాక్కుంటే, ఒక జానుడు ఎంత ఈ రోజున రియల్ ఎస్టేట్స్ మనం చూస్తుంటాము. మన స్థలానికి కాగితాలు మన దగ్గర ఉంటాయి, కానీ అవి వేరే ఒకరి పేరు మీద అవి అమ్ముడైపోతుంటాయి, 2-3 చేతులు మారిపోతుంటాయి. ఎన్ని చూడలేదు మనం అలాంటి. ఏమండి, మనకు తెలియదు, మన ఇంటి దగ్గర పెట్టుకుంటే మన కాగితాలు మన దగ్గర ఉన్నాయి కదా అనుకుంటాం, కానీ ఫోర్జరీ కాగితాలు సృష్టించేస్తారు. నిజమైనటువంటి డాక్యుమెంట్స్లా ఉంటాయి, వాటి ద్వారా చాలామందికి అమ్ముడైపోతుంటాయి, కొనుగోలు అయిపోతుంటాయి. ఈ విధంగా జరుగుతుంటాయి. ఎందుకంటే మనిషి ఏంటంటే ఎవరు చూడడం లేదు కదా. ఏమండి, ఎవరు చూడకుండా దైవం అలా పుట్టించేశాడా, గాలికి వదిలేశాడా మనల్ని, ఇష్టం వచ్చినట్టు చేసేసుకోరా, నేనేం పట్టించుకోను అని. మహాశలు ఒక్కసారి ఆలోచన చేయండి. చేస్తుంది తప్పు అని అంతరాత్మ ప్రబోధం ఉంటుంది కదండి. ఎంతటి దుర్మార్గుడైనా చేస్తుంది తప్పు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది కదా, కానీ దాన్ని చంపేస్తాడు వాడు, ఆలోచన చేయడు. ప్రవక్త వారు చెప్పారు, ఒక్క జానడు భూభాగాన్ని మీరు ఇంకొకరిది తీసుకున్నట్లయితే ప్రళయ దినాన అతని మెడకు 7 భూగోళాలంతా కంఠబంధాన్ని మీకు తొలగించడం జరుగుతుంది. భూమి యొక్క బరువు ఎంత ఉంటుందండి? అలాంటి 7 భూములు అంటే ఒకసారి లెక్కేసుకోండి. అంతటి బరువును మీరు మోయవలసి వస్తుంది ఒకవేళ ఒక్క జానడు ఇతరులకు సంబంధించిన భూభాగాన్ని మీరు కాజేసినట్లయితే మహాశలారా. కాబట్టి ప్రతీది కూడా లెక్క తీసుకోబడుతుంది, ప్రతి దానికి కూడా లెక్క ఉంది. ఏది కూడా దైవం విడిచిపెట్టాడు. ఈ భయం మనలో ఉన్నప్పుడు, ఈ భీతి మనలో ఉన్నప్పుడు నేరాలకు, ఘోరాలకు, అవినీతి పనులకు, చెడులకు దూరంగా ఉంటాము. ఆ విధంగా ఉండాలని దైవం ఈ విధంగా తన గ్రంథాల్లో తన ప్రవక్త ద్వారా మనకు హెచ్చరిక చేస్తున్నాడు. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ వెరీ మచ్. జజాకల్లాహు ఖైర్.